ధర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో ఉన్నాము. రైతు శేఖర్ రెడ్డి గారు ట్రిల్లింగ్ విధానంలో అర్ధ ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పెట్టారు. అందులో అంతర్ పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రైతు శేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది పెట్టుకున్నారు కదా, దాంట్లో అంతర్ పంటగా బొప్పాయి పెట్టుకున్నారు కదా, ఎంత ప్లేస్ ఇదంతా కూడా? ఇది వచ్చేసి మేడం ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది. హాఫ్ ఎకర్ లో డ్రాగన్ పెట్టుకున్నాను, బొప్పాయి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చేసి 1 year టైం పడుతుంది మనకి. అంతవరకు ఏం చేయాలి అనే ఆలోచనతోటి బొప్పాయి సరే ఇట్లా మనం కింద బెట్టులో బొప్పాయి పెట్టేశాను. 1 year వరకు మనకు ఇందులో ఏం రాదు, ప్రొటెక్షన్ ఏం రాదు. అందుకు ఏం చేసిన అంటే సరే ఎట్లయినా బొప్పాయి 1 year అవుతుంది కదా, 2 years ఉంటుంది. అప్పుడు మన ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంతర్ పంటకి ఉండాలని మామూలు అయితే వేరే మిర్చి వెజిటేబుల్ అదే అనుకున్నా. ఇక్కడ లేబర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. బొప్పాయి ఒకసారి పెట్టేసాం అనుకోండి, మనము మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. మన దగ్గర జామ ఉంది, బొప్పాయి ఉంది, సీజన్ వైజ్ సీతాఫలాలు ఫ్రూట్స్ వస్తాయి. ప్రతి కస్టమర్ కు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక మన దగ్గర ఒక 10 kgs 20 kgs ఇవ్వాలి అనే ఖుషితోటి పెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే మార్కెట్ చేసే వాళ్ళు 5-6 ఫ్రూట్స్ అమ్ముకుంటారు మార్కెట్ లో. అది 50 కిలోలు 20 కిలోలు అట్లా. మన కింద వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిందంటే ఏదో ఒక ఫ్రూట్స్ ఉండాలి మన దగ్గర, ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు బొప్పాయి మంచిగా ఉంది మేడం. ఇప్పుడు అర్ధ ఎకరంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎన్ని పట్టినాయి, బొప్పాయి ఎన్ని పట్టినాయి? ఇది పెట్టినాక ఎన్ని రోజులకి ఇది పెట్టుకున్నారు? 2 years అవుతుంది మేడం. 2 years లో బొప్పాయి అప్పుడే పెట్టాను, డ్రాగన్ ఫ్రూట్ అప్పుడే పెట్టుకున్నాను అనమాట. అంతర్ పంటగా ఉండాలని డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను మనము అట్లా అనమాట. ఎన్ని మొక్కలు పట్టినాయి ఇప్పుడు? డ్రాగన్ ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు? బొప్పాయి వచ్చేసి మనకు 200 చేంజ్ ఉంటాయి మేడం, 250 లోపు ఉంటాయి. ఇది వచ్చేసి నేను 2004 మొక్కలు పెట్టుకున్నాను. డ్రాగన్ అర్ధ ఎకరం పొలంలో 2004 మొక్కలు, 2400 మొక్కలు పెట్టుకున్నాను. 2400 మొక్కలు పట్టినాయి మనకి. అయితే ఇదంటే మామూలుగా ఏంటంటే టిల్లింగ్ సిస్టమ్ అనేది కొత్తగా వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకు ల్యాండ్ మనం ఎకరా పెట్టే మొక్కలు హాఫ్ ఎకర్లో టిల్లింగ్ సిస్టమ్ పెట్టుకుని అలా చేసుకున్నాం మేడం. అట్లా దానివల్ల ఏంటంటే మనకు ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి, మనకు గ్రోతింగ్ ఫ్యూచర్ గ్రోతింగ్ గురించి మనకు ప్రొటెక్షన్ ఎక్కడ రావాలనే ఉద్దేశంతో ఇట్లా పెట్టుకున్నాం. డ్రిల్లింగ్ సిస్టమ్ లో పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఒక కడికి జనరల్ గా అదైతే ఇటొకటి అటొకటి 4 పెడతారు. కొందరు రింగ్ వేసుకుంటారు, కొందరు టైర్ వేస్తారు. మనకి ఏంటంటే ఈ టిల్లింగ్ సిస్టమ్ లో ఏంటంటే అలాంటి మనకు రింగ్ అవసరం లేదు, టైర్ అవసరం లేదు. మనకు జస్ట్ టిల్లింగ్ సిస్టమ్ లో పోల్ టు పోల్ మనకి 8 మొక్కలు పెట్టుకోవచ్చు. 10 కొందరు 10 పెడతారు, 15 కూడా పెట్టుకుంటారు, 280 పెట్టుకుంటారు. ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే ఇది ఎవ్రీ ఇయర్ గ్రోతింగ్ ఎక్కువ అయ్యేసరికి దీని వెయిట్ ఎక్కువ అవుతుంది. వెయిట్ అయినప్పుడు ఏమైతే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అట్లా నేను ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏం చేశానంటే పోల్ టు పోల్ 8 మొక్కలు పెట్టుకున్నా. పోల్ టు పోల్ కు ఇటు అటు అన్ని కలిసి 8 వస్తాయి. మామూలు కొందరు 12 పెట్టుకుంటారు, 14 పెట్టుకుంటారు. కాకపోతే అంటే ఇది ఎవ్రీ ఇయర్ గ్రోతింగ్ ఎక్కువ ఉంటది, వెయిట్ చాలా అవుతుంది ఇది వెయిట్. దేనికంటే ఎక్స్టెన్షన్ పిల్లలు వస్తాయి కదా, మండలు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కడి మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, బ్యాలెన్స్ అవుట్ ఇట్ అవుతుంది. ఫ్యూచర్ లో ఇది కుంగిపోయి కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనే సార్ మనం ఏంటంటే నేను మొక్కలు పొల్ టు పోల్ 8 మొక్కలు పెట్టుకున్నాను. అట్లా మనకు ఫ్యూచర్ బాగుంటది, ఇది వెయిట్ ఎక్కువ పడదు. ఎందుకంటే దీని లైఫ్ వచ్చేసి 15 years 17 years ఉంటుంది. ఏది మొక్కది అప్పటి వరకు వెయిట్ ఆపాలి కదా, ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనం కటింగ్ చేయాలి, ట్యూనింగ్ చేయాలి, చేయాలి. ఎందుకంటే మీరు చూసారు కదా భూమి కాంతుంది, భూమి కాంతుంది. ఫ్రూటింగ్ అయిపోయినాక ప్రూనింగ్ చేసేస్తారు. సమ్మర్ లో ఏంటంటే జనవరి ఫిబ్రవరి మొత్తం ట్యూనింగ్ చేసేస్తాం. ప్రూనింగ్ చేసినప్పుడు ఆ మండలు కూడా మీరు సేల్ కి ఇస్తారా? ఇది ఏంటంటే మట్ట ఇది 2nd year, నెక్స్ట్ 3rd year నుంచి కొందరు పెట్టుకుంటారు. 3rd year కొంచెం మట్ట ఇది దీని లైఫ్ ఎక్కువ అయింది, 3 years దాటిందంటే అప్పుడు మనము మొక్కలు బయట అమ్ముకోవచ్చు. మట్ట అనేది కొన్ని లేత ఉంటాయి, మనం పెట్టిన రాదు. ఫ్రూట్ 1, 1, 2 వస్తాయి. ఇప్పుడు అక్కడ చూస్తారు కదా, ఒకదానికి 5, 6, 7 గిట్ వస్తున్నాయి. 3 ఏళ్ళు దాటిన తర్వాతనే మనం ఇది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు పెట్టుకోవడానికి. ఇక్కడ మనము కూడా అమ్ముకోవచ్చు. కాకపోతే అంటే మళ్ళీ మనం తీసుకెళ్లి వాళ్ళకు ప్రొటెక్షన్ రాకుంటే, చెట్టు గ్రోతింగ్ రాకుంటే ఇబ్బంది అవుతాం. ఎందుకు మనం అందుకే ఆల్రెడీ మనకు ఫోన్లు వస్తున్నాయి, దీని గురించి మొక్కలు ఇస్తారు అది అని. నెక్స్ట్ ఇయర్ మనం సేల్ చేద్దాము, 3rd year లో పట్టింది అనుకోండి, అప్పుడు కొంచెం మొక్క స్టాండర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఏ వెరైటీ? ఇది పింక్ మేడం, పింక్. ఇది ఇందులో పింక్ ఉంటది, వైట్ ఉంటది, ఎల్లో ఉంటది. కాకపోతే మార్కెట్ లో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు తినడానికి ఈజీ ఉంటది. ఇది టేస్ట్ గిట్ట బాగుంటది. మీరు వైట్ ఉంటే తినొచ్చు, కాబట్టి దీనంత ఫ్లేవర్ అనేది దాంట్లో రాదు. వైట్ సప్ప ఉంటది, పిల్లలు తినలేరు. ఇది చిన్నపిల్ల కానీ ఎవరైనా ఎన్నైనా తినొచ్చు, స్వీట్ ఉంటది, బాగుంటది తినడానికి. మనమైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అయినా ఇలాంటి వాళ్ళైనా ఈజీగా తినడానికి ఈజీ ఉంటది. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక పోల్ కి మధ్యన ఎంత తీసుకున్నారు? 9 ఉంటుంది మేడం. 9. ఇటు అడ్డం వచ్చి 10.
10 తీసుకున్నారు. ఇంకా మనం చిన్న కల్టివేటర్ ఉంటది, అది ఫ్రీగా వెళ్ళడానికి అట్లా కొందరు అంటే 8x8 పెడతారు, కాకపోతే 9x10 పెట్టుకున్నా కొంచెం. అంటే 10 ఎందుకంటే కొంచెం చిన్న మినీ ట్రాక్టర్ ఉంటాయి కదా, అది అయినా ఫ్యూచర్ లో తోలుకోవచ్చు అనే విధంగా అట్లా పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బొప్పాయి రెండింటికి మధ్యన పెట్టారు కాబట్టి 5 ఇటు 5 ఉంటది. దీనికి 5 ఫీట్లకు దానికి 5 ఫీట్లకు మధ్యన పెట్టారు. 5 ఫీట్ల మధ్యలో బొప్పాయి పెట్టుకున్నారు అట్లా. ఇవి 2400 మొక్కలు, ఇవేమో 200 చేంజ్ ఉంటాయి. 200 చేంజ్. మరి దీని వేరు వ్యవస్థకి దీనికి ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఇది బొప్పాయి ఏంటంటే మనకు 2 years ఉంటది. 2 years వరకు ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇయర్ అనేది బొప్పాయి అనేది ఉండకూడదు యాక్చువల్ గా, దానికి షేడ్ పడుతుంది దీని మీద. యాక్చువల్ ఇప్పుడు తీసేయాల్సిందే, ఇంకా 2 months అయితే దీని సీజన్ అయిపోతుంది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఉంది బొప్పాయి, డ్రాగన్ పెట్టినప్పటి నుంచి బొప్పాయి ఉంది. ఎన్ని కోతలు తెగినాయి బొప్పాయి? ఇప్పుడు ఆల్రెడీ 4 అయిపోయినాయి, ఇది 5ది. 5వ కోత మీరు చూసారు కదా, మంచిగా ఉంది కాయ కూడా ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువైంది, తెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మన రెగ్యులర్ కస్టమర్ వాళ్ళే నిచ్చెన వేసుకొని వాళ్ళే తెంపుకుంటారు. ఎందుకంటే మనకు రెగ్యులర్ కస్టమర్ ఉండని సార్ ఉండని అంటే ఉంచినాను, లేక లాస్ట్ మంత్ నెక్స్ట్ 2 months అయితే తీసేస్తాను. బొప్పాయి తీసేయాలి. ఇప్పుడు ఈ బొప్పాయికి సంబంధించి ఏ వెరైటీ ఇది? ఇది 15 నెంబర్ మేడం, B15 అంటారు. B15 నెంబర్ కాయ కూడా బాగా చాలా స్వీట్ ఉంటది. ఇప్పుడు అందులో 3-4 వెరైటీస్ ఉన్నాయి. అదే Co15 ఇప్పుడు ముందు నెక్స్ట్ పెట్టాను. ఈ B15 అమ్ముకోవడానికి వ్యాపారాలు మంచిగా ఉంటది, టేస్ట్ అనేది చాలా బాగుంటది, చాలా స్వీట్ ఉంటది అట్లా అనమాట. ఈ బొప్పాయి ఇప్పుడు రెడ్ లైట్ అనేది దీని టేస్ట్ రాదు. అవునవును, సప్ప ఉంటది. ఇదేమో తీపి రకం, తీపి ఉంటది, చాలా బాగుంటది. ఇప్పుడు నాకు డౌట్, బొప్పాయి అనగానే చాలా వైరస్ వస్తుంది, ఇబ్బంది అంటారు కదా, మరి మీరేమో అంతర్ పంటగా బొప్పాయి పెట్టారు, దాని వైరస్ మనకు డ్రాగన్ ఏమో మనకు ప్రధాన పంట, దీన్ని ఏమైనా డ్యామేజ్ చేయదా? అలాంటిది ఇప్పటివరకు అయితే ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే రెడ్ లేడీ అనే దానికి వైరస్ ఎక్కువ వస్తుంది. ఈ B15 నెంబర్ అనేది వైరస్ అనేది చాలా రేట్ తక్కువ. సీజన్ వైజ్ ఏంటంటే మనం కొంచెం స్ప్రే చేసుకోవాలి. ఏదో బొప్పాయికి ఏదో డిసీజ్ వస్తూ ఉంటది వర్షాకాలము. అవును, దీనికంటే అలాంటిది ఏం లేదు. నేను వస్తుందేమో అనుకున్నాను కానీ ఏం రాలేదు. డ్రాగన్ లో ఎవరైనా భవిష్యత్తులో రైతులు పెట్టుకున్నా ఏ ప్రాబ్లం, ఏ పంట డ్రాగన్ ఇబ్బంది పడదు. 2 years వరకు ఏ పంట అయినా వేసుకోవచ్చు అంతర పంటగా. బొప్పాయి అంటే మొక్కలు తెప్పించుకున్నారా? ఎంత పడ్డది ఒక మొక్క? మొక్క ఒకప్పుడు 20 రూపీస్ పడ్డది మేడం. 20 రూపాయలు. మా ఇక్కడ వచ్చేసి మహారాష్ట్ర నుంచి తెప్పించారు బొప్పాయి. ఇది డ్రాగన్ ఇక్కడనే మేడం నర్సరీ ఉంది మనకి, ఇక్కడ నర్సరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్. ఎంత పడ్డది ఇది? ఇది అప్పుడు నాకు 40 రూపీస్ పడ్డది మేడం. 40 రూపాయలు. ఎంత ఎన్ని ఇంచులది ఇచ్చారు? మాకు 4 ఇచ్చారు, 4-5 ఇంచుల మధ్యలో ఉంటది. 40 రూపీస్ పడ్డది ఒక మొక్క మాకు. ఇనీషియల్ గా అంటే దాదాపు పెట్టుబడి ఖర్చు బాగానే రావచ్చు ఫస్ట్ పెట్టుకున్నప్పుడు. ఫస్ట్ ఇది ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్. డ్రాగన్ ఒకసారి ఖర్చు అవుతుంది. నెక్స్ట్ అనేది దీనికి మెయింటెనెన్స్ లేని పంట అంటే డ్రాగన్ ఫ్రూట్. అసలు ఇప్పటివరకు ఏ మందు దీనికి స్ప్రే చేయలేదు. ఓన్లీ సీజన్ వల్ల ఏప్రిల్ మేలో, జనవరి ఫిబ్రవరిలో ఓన్లీ పశువుల ఎరువు, కోడి ఎరువు ఒక్కడే వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏ డిసీజ్ కి రాదు. వాటర్ చాలా తక్కువ. 40 degree టెంపరేచర్ ఉన్నా 10 days ఒకసారి వాటర్ ఇవ్వచ్చు దీనికి. రైన్ సీజన్ లో అయితే మనకు వర్షాలు కురుస్తాయి కాబట్టి అసలు వాటర్ అవసరం లేదు. నేను ఇప్పుడు 2 months వాటర్ వదలట్లేదు, ఉన్న వాటర్ మస్తు అవుతుంది, వర్షం పడుతున్నాయి కాబట్టి. ఇదేంటంటే దీని సీజన్ వచ్చేసి జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఎంత వర్షం ఫ్రూటింగ్, ఇది డ్రాగన్ ఫ్రూట్ కి జూన్ నుంచి నవంబర్ వరకు దీని ఫ్రూటింగ్ టైం. ఎంత వర్షాలు పడితే అంత ఫ్రూటింగ్ వస్తుంది మనకి. ఇది దీనికి న్యాచురల్ ప్రకృతి వర్షమే కావాలి. మనం డైలీ వాటర్ పెట్టినా ఇది ఫ్రూటింగ్ రాదు అట్లా అనమాట. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా పెట్టి, పెట్టుబడి ఖర్చు వెళ్ళిపోయిందా? అంటే ఇప్పుడు వచ్చేసి నాకు ఫస్ట్ ఇయర్ మనకు ఒక 2 క్వింటాలు వెళ్ళింది మేడం. ఇయర్ ఇంచుమించు ఆల్మోస్ట్ 6 క్వింటాల్ దాకా వచ్చింది. 6 క్వింటాల్ దాకా. అంటే పెట్టుకున్నాక ఎన్ని రోజులకు వచ్చింది దిగుబడి? కరెక్ట్ 1 year కు దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఇది 2 ఏళ్ళు. సెకండ్ ఇయర్ ఎన్ని కోతలు తగినాయి? ఇప్పటికి 5 అయినాయి మేడం. ఇది కూడా డ్రాగన్ కూడా 5 కోతలు తగ్గింది. డ్రాగన్ 5 ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చూసారు కదా మీరు. అవునవును, ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి అక్కడ వస్తున్నాయి అనమాట. ఇందులో వర్షాలు పడ్డాయి కదా, నవంబర్ వరకు వర్షాలు ఉంటే కంటిన్యూ వస్తూనే ఉంటుంది. మనకు పూత వచ్చి పిందె మంచి కాయ వస్తుంది. ఒక్కొక్క కాయ మనకు 730 grams వచ్చింది. పెద్ద సైజే, బిగ్ సైజ్ బాగా వచ్చింది. ఫ్రూటింగ్ 500 above ఉన్నాయి కానీ తక్కువ లేదు. ఎందుకంటే 6 cutting కాబట్టి కొంచెము సైజ్ అనేది తగ్గుతుంది అట్లా అనమాట. ఒక 4 cutting వరకు ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రూటింగ్. ధర బాగానే వచ్చిందా? మరి ధర అంటే చెప్పాను కదా మేడం, మనకి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 120 రూపీస్ ఇక్కడ అమ్మినాను.
మనకు మా పొలంలోనే ఈ మధ్యలో ఏంటంటే కొంచెం చెప్పాను కదా, కొంచెం వేరే అదర్ స్టేట్ కి వెళ్ళి మనకు హైదరాబాద్ సప్లై అవుతుంది. దాంతో వ్యాపారులు అటు ఇటు వెళ్తున్నారు. కొంచెం ఇప్పుడు మొన్న ఈ సీజన్ అయితే ఈ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి 90 రూపాయలు తక్కువ ఎన్నడూ పోయాలి, 90 రూపీస్. లాస్ట్ ఇయర్ ఎట్లా మీరు 120 రూపీస్, 120. మంచి ధర, మంచి ధర అది. ఇది చెప్పాను కదా ఇది, ఎందుకంటే హైదరాబాద్ బయట మాల్ రాకపోతే మన 200 ఈయన హైదరాబాద్ పోతుంది. ఇప్పుడు ఈ బొప్పాయి ఎట్లా పోతుంది ధర? ధర వచ్చేసి మేడం ఇది ఎట్లా ఉందంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడనే 25 రూపీస్ పోస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకొని 25 పర్ కేజీ 25 రూపీస్ పోస్తున్నాం మనము. లాస్ట్ 15 డేస్ బ్యాక్ అయితే 20 రూపీస్ ఉండే. ఇప్పుడు ఏదో కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, కొన్ని వైరల్ ఫీవర్ అవి వస్తున్నాయి, కొంచెం మళ్ళీ రేటు పెరిగింది. అంటే ఇప్పుడు 25 ప్రజెంట్ అయితే 25 రూపీస్ ఇక్కడనే పోసేస్తుంది. అట్లా నేల మంచిగానే సెట్ అయిందా వచ్చేసి చాలా బాగుంది మేడం. ఈ రెండుకి బొప్పాయికి డ్రాగన్ కి ఇదంతా రెడ్ సైడ్ అంతా ఏ పంట వేసినా మంచిగా వస్తుంది మనకు. కాకపోతే మన ఎరువులు అన్ని ఆన్ టైం వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఎరువులు అంటే ఒక బొప్పాయికే, దీనికి తక్కువే కదా మెయింటెనెన్స్. అప్పుడప్పుడు అడుగు మందు పశువుల ఎరువు. డ్రాగన్ కి వచ్చేసి ఓన్లీ ఇయర్లీ 1 టైమే, ఏది జనవరి టు ఫిబ్రవరిలో వేసేయాలి అంతే. దీనికి ఏం తక్కువ మెయింటెనెన్స్ ఏం లేదు దీనికి. బొప్పాయికి ఒక్కటికే చూసుకుంటూ ఉండాలి. దానికి ఏంటంటే 20 డేస్కి వస్తారు మన అడుగు మంది డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం. అంటే ఫ్రూటింగ్ ఫ్లవర్ రాకుండా కానీ ఇట్లా వర్షాలు ఉన్నప్పుడు ఏదైనా స్ప్రే, ఏదైనా వైరస్ రాకుండా స్ప్రే కంపల్సరీ చేసుకోవాలి. 3 months 4 months స్ప్రే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు బొప్పాయి దాదాపు 5 కోతలు దిగింది. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తారు కదా? అవును మేడం. తీసేసినాక మళ్ళీ ఏమైనా వేసుకోవచ్చా తర్వాత? వేసుకోవచ్చు మేడం. దీని ఏంటంటే ఇప్పుడు బొప్పాయి అనేది ఒక చూసారు కదా, షేడ్ పడుతుంది పెద్ద పెద్దగా ఆకులు. నెక్స్ట్ ఇది రిమూవ్ చేసినాక 4 ఫీట్ల 5 ఫీట్ల లోపు ఏ అంతర పంట ఏదైనా వేసుకోవచ్చు. ఇంత సైజు ఉన్న ఏమైనా వేసుకోవచ్చు. ఉల్లి అంటే ఉల్లి, బంతి అంటే బంతి వేసుకోవచ్చు, పూల మొక్కలు ఏదైనా వేసుకోవచ్చు, చామంతి అలాంటి ఏ మొక్క అయినా అంతర పంట వేసుకోవచ్చు. అట్లా ఎందుకంటే ఎన్నేళ్ల పాటు అది అంటే చామంతి మనకు లైఫ్ టైం ఉండదు మేడం. 6 months ఉంటుంది, 5 months 6 months లోపు మళ్ళీ తీసేసి రొటీన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే అట్లా వేసుకుంటూ ఉండొచ్చు. చామంతి అయినాక వేరే కూరగాయ పంటలు వేసుకోవచ్చు. ఎప్పటికైనా ఈ 15 ఏళ్ల పాటు కంటిన్యూ వేసుకోవచ్చు. ఎందుకంటే అది హైట్ పెరగదు కదా మేడం, ఇంత సైజ్ ఉంటది కాబట్టి 6 నెలల పంట కాలం తీయడం, వేరే తీసుకోవడం. ఏదైనా మన కొత్తిమీర అలాంటివి పెట్టుకోవచ్చు. అది ఎక్కువ హైట్ రావుగా మేడం. అవునవును. కొత్తిమీర పుదీనా అనేది మనకు ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఫీట్ 1 ఫీట్ లోపల ఉంటది. టమాటా అంటే 3 ఫీట్లు కావచ్చు, 4 ఫీట్లు 5 ఫీట్లు కావచ్చు. ఈ హైట్ అయితే రావు, ఏవి రావు. అవును, కరెక్టే. అంత పాటు ఏదైనా వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత అదే ప్లాన్ చేస్తున్నాం అన్నమాట, చిన్న ఫ్లవర్ పెట్టేద్దాం అన్నట్టు. అయితే డ్రాగన్ ఇనిషియల్ గా ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఒక 2 ఏళ్ల పాటు మనకు అదనపు ఆదాయం రావాలంటే బొప్పాయి పెట్టుకోవాలి. 2 ఏళ్ళు అయినాక బొప్పాయి తీసి కూరగాయలు గానీ పూలు గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చిన్న అంతర పంట ఏదైనా వేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఈ అర్ధక్రమంలో డ్రాగన్ బొప్పాయి మంచి ఆదాయాన్ని ఇస్తుంది అంటారు. చాలా బాగుంది మేడం. అట్లా ఇప్పుడు మీరు చూసారు కదా, అంటే పెట్టుబడి ఖర్చులు అన్ని. బొప్పాయి అయితే మనకు ఈ రేటు 20 రూపీస్ 15 రూపీస్ మాల్ మన ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, 15 రూపీస్ పర్ కేజీ పైన నష్టం లేదు రైతుకి. అవునా? డ్రాగన్ మనకు నేను చెప్తున్నాను మేడం, ఫ్యూచర్ లో 50 రూపాయల కేజీ పైన నష్టం లేదు. మెయింటెనెన్స్ లేని పంట, దీనికి ఏది స్ప్రేయింగ్ అనేది ఉండదు. ఇయర్లీ వన్స్ పశువుల ఎరువు అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బొప్పాయి అంటే దానికి ఇన్పుట్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. 2 months మంత్లీ ఒకసారి ఇవ్వాల్సింది. దీనికి అలాంటిది ఏమీ లేదు. నేచురల్ వర్షం ఉండాలి కింద, దానికి పశువుల ఎరువు అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అంటే తక్కువ పొలం ఉన్నోళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇది చాలా బెస్ట్ అవుతుంది. అట్లా మనకు మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు అందరికి హైదరాబాద్ దగ్గర ఉంది, 20-25 కిలోమీటర్స్ నియర్ బై మార్కెట్ చాలా బాగుంటది. అట్లా వాళ్ళే వస్తారు, మనం వెళ్ళాలి మార్కెట్కి పోయి మనము ఈ ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఏదో ఉండదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే కటింగ్ చేసుకుని మళ్ళీ ఓన్లీ దగ్గర నుండి చూసుకోవాలి. వీటికి ఏమంటే సప్లై చేసి చూసుకోవాలి, ట్రీస్ కి ఏదైనా డిసీజ్ వచ్చిందో చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇనిషియల్ గా అయితే ఇప్పుడు అర్ధక్రం కాబట్టి ఒక 2.5 లక్షలు వచ్చిందా పెట్టుబడి? నాకు 5,20,000 అయింది మేడం అర్ధక్రానికి. హాఫ్ ఎకర్. ఎందుకంటే పోల్స్ ఉన్నాయి కదా, 340 రూపాయలు పడుతుంది నాకు ఒకటి. మామూలు అయితే నార్మల్ వేస్తాను 150 రూపీస్. జనరల్ గా డ్రాగన్ అంటే 5 లక్షలలో ఎకరం అయిపోతుంది పోల్స్ అంటారు కదా. అంటే నేను 1 ఎకర్ పెట్టాల్సిన మొక్కలు పెట్టారు కాబట్టి టాటా వైర్ వేస్తాను మీరు చూసారు కదా. అవునవును, గట్టిగా వేసిరు, బందోబస్తుగా వేసిరు. ఇదేంటంటే దీనికి ఫ్యూచర్ లో తుప్పు పట్టడం అలాంటిది ఏది రాదు. 15 years అయినా తీగ అలానే ఉంటది. ఇంకోటి ఇది పోల్ అనేది నార్మల్ పోల్ నీకు 150 రూపీస్ దొరుకుతుంది మార్కెట్ లో. పోల్ కూడా బందోబస్తు. ఏంటంటే నేను 80mm రాడ్ వేపించి చేయించుకున్నాను లోపల. అంటే సెపరేట్ గా చేయించుకున్నారు, దగ్గర నుండి చేయించుకున్నాను వెయిట్ ఆపడానికి. ఇది 15 years 17 years లైఫ్ ఉండేది. అట్లా ఇన్వెస్ట్మెంట్ 1 time అయినా పర్లేదని ఏదున్నా స్టాండ్ ఖర్చుకి ఇంకా పోలేదు, స్టాండర్డ్ పెట్టుకున్నాను.
స్టాండ్ బై ఉంటాయి. ఒక 17 అవర్స్ వరకు ఏ ప్రాబ్లం లేదు కదా. పోల్స్ వచ్చే, మొక్కలు వచ్చే, దున్నుకం వచ్చే, ఈ బొప్పాయి మొక్కలు వచ్చి అంతా కలిసి ఓన్లీ ఇది డ్రాగన్ ఫ్రూట్ కి మనకు 5 lakhs చేంజ్ అయ్యింది. డ్రాగన్ ఫ్రూట్ కి 5 lakhs చేంజ్. ఈ మొక్కలు బొప్పాయికి ఆల్మోస్ట్ మనకు 50,000 దాకా మొక్కలకి అయింది. 1400 మొక్కలు పెట్టాను నేను. ఇది 2 acres లో మొత్తం టోటల్ గా. ఈ డ్రాగన్ లో వచ్చేసి మనకు 250 మొక్కలు పట్టినాయి. మొక్కలు అంటే ఒక అర్ధ ఎకరం మనం పరిగణలోకి తీసుకుంటే డ్రాగన్ వచ్చే ఇది వచ్చే ఇనిషియల్ 6 లక్షల దగ్గర 6 లక్షల దాకా ఖర్చు వచ్చింది. అట్లా ఈ 2 ఏళ్ల నుంచి అందాజ ఆదాయం ఎంత వచ్చింది? డ్రాగన్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ మేడం, నాకు ఆల్మోస్ట్ 3.5 దాకా వచ్చింది. 3.5 లక్షలు వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ కల్లా దీని పెట్టుబడి డ్రాగన్ పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఉన్నది మనకు ఆదాయం. నెక్స్ట్ వచ్చేదంతా మనకు బెనిఫిట్. ఈ బొప్పాయి ఎంత వచ్చింది ఆదాయం? బొప్పాయి వచ్చేసి మనకు 100 టన్నులు వెళ్ళింది మేడం. 100 టన్నులు మంచి దిగుబడి. 20 రూపీస్ తక్కువ ఏనాడు అమ్మలేను నేను. ఆల్మోస్ట్ అది ఒక 18 lakhs 20 lakhs దాకా అది 2 acres లో మనకు 18-20 lakhs దాకా వచ్చింది. అంటే ఈ అర్ధ ఎకరం పరిగణనలోకి అర్ధ అంటే మనం టోటల్ కౌంట్ చేసి ఈ లెక్కను చూస్తే మీరు బొప్పాయి డ్రాగన్ కలిసి అర్ధ ఎకరము చూస్తే ఈ పెట్టుబడి వెళ్ళిపోయినట్టే. వెళ్ళిపోయింది. ఎకరము, అర్ధ ఎకరము, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా అంటే చెప్పాను కదా మేడం, ఇదేంటంటే మనకు లేబర్ అవసరం లేదు. 1 year దాకా మనము ఒక రైతు ఈజీగా చేసుకునే వర్క్ ఇది. అన్ సీజన్లో ఏంటంటే దీనికి ట్రీస్ అనేది మనం ట్యూనింగ్ చేసుకోవాలి, ఎరువు వేసుకోవాలి, చూసుకోవాలి, సరిపోతుంది. ఇక సీజన్ ఆఫ్ ఫ్రూట్స్ స్టార్ట్ అయిందంటే వాళ్ళే వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే మనకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు కదా సార్, ఫ్రూట్స్ ఏ టైంలో అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ టైంలో వాళ్ళకు ఫోన్ చేయడము, వాళ్ళు ఫోన్ చేయడము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నమాట. కానీ నేను చెప్తున్నా మేడం, చాలా బెస్ట్ పంట. కాకపోతే అందరూ ఏంటంటే డ్రాగన్ రేట్ మార్కెట్ తక్కువ ఉందని ఇప్పుడు భయపడుతున్నా. కానీ ఇంకా ఇన్ని ఎకరాలు పెట్టినా డ్రాగన్ అంత ఈజీ పంట అయితే నా అనుభవం ప్రకారం అయితే ఈజీ పంట అంటే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. శేఖర్ రెడ్డి గారు, ప్రస్తుతం మార్కెట్లో ఎట్లుందంటే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయారనే ఒక మాట అయితే వినిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత? అదేంటంటే పబ్లిసిటీ మేడం. మార్కెట్లో రైతులు నష్టపోయినా. ఇప్పుడు మా దగ్గర ఒక 25 acres ఉంది డ్రాగన్ ఫ్రూట్. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఏనాడు మార్కెట్కి వెళ్ళారు. వాళ్ళంతా కర్ణాటక, బెంగళూరు సప్లై అవుతుంది. అది పెద్ద ల్యాండ్ అది. మనది ఇది ఏంటంటే మీరు ఇంకో 1/2 acre అయినా 1 acre అయినా మీరు ఎట్టయినా మీరు బయట చూడొచ్చు. కానీ పబ్లిసిటీ కొందరు అట్లా అది పబ్లిసిటీ చేశారు అంటే రైతులు నష్టపోయారు అని. నేను చెప్తున్నా మేడం, 50 రూపీస్ 40 రూపీస్ కేజీ పోయినా రైతులు నష్టపోడు దీనికి. ఎందుకంటే ఇది 50 రూపాయలు అమ్ముకున్నా మనకు ఒక టన్ను వెళ్ళినా 15 ఆనే వస్తాయి మనకి. ఇది దిగుబడి ఎంత రావచ్చు అంటే ఇది ఎవ్రీ ఇయర్ గ్రోతింగ్ పెరిగే కొద్ది దాని ప్రొటెక్షన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఒక టన్ను వచ్చింది, టన్నున్నర వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇది గ్రోతింగ్ ఎక్కువ అయ్యేసరికి టన్ను 50 కిలోలు 500 కిలోలు ఒక పెరుగుతుంటది. చెట్టు గ్రోత్ పెరిగిన కొద్ది ప్రొటెక్షన్ ఎక్కువ వస్తుంది మనకి, ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది. ఒక 4-5 ఏళ్ల తర్వాత దిగుబడి ఇంకా ఒక కటింగే 5 lakhs రావచ్చు. ఒక కటింగ్ ఫస్ట్ కటింగే 5 lakhs రావచ్చు, 4 lakhs రావచ్చు. అంటే మహారాష్ట్ర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఎక్కువ వస్తుంది, అందుకే ధర దిగుతుంది అని కూడా అంటారు. అది ధర ఇది ఎట్లుంటుంది మేడం, బొప్పాయి ఉంది 365 days 40 ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది. ఈ రోజు ఫ్రూటింగ్ వచ్చిందంటే ఇది 4 days లో అయిపోతుంది. 4 days లో ఇది మొత్తం కటింగ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అది కట్ చేస్తే మళ్ళీ సైడ్ ఎక్స్టెన్షన్ ఫ్రూటింగ్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ఇది ఆపనిక ఉండదు. ఇది కాకపోతే అంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ వాళ్ళకి దిగుబడి లేక మన హైదరాబాద్ వచ్చి సేల్ చేసుకుంటున్నారు. అంత మాల్ వచ్చినా కానీ ఆజాఫ్ మీరు బాటసింగరం వెళ్ళి కూడా చూడొచ్చు. మార్కెట్లో 85-90 రూపీస్ మార్కెట్లో పోతుంది ఆజాఫ్. ఈ రోజు వరకు ఈ రోజు 95 రూపీస్ పోయింది ఏక్ నెంబర్. అట్లా అంత మాల్ దీనిలో ఏది ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం ఈ కలిసి 4 ఆర్డర్ల మీద పోతాయి డ్రాగన్ ఫ్రూట్. ఎందుకంటే ఇంతకుముందు అంటే మాకే తెలియదు అసలు ఇది ఏం చెట్టు, ముళ్ళ చెట్టు అనుకునేది. పెట్టేవారు నాకు తెలియదు. అంటే మనం కొంచెం వేరే సైడ్లోకి వెళ్ళి చూడడము, మార్కెట్లో మళ్ళీ తెలుసుకునే. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఫ్యూచర్ ఇది 17 years ఉండేది. అంత ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కదా మనం పెడతాం, లాభం అంతే కదా. ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్కి 3 లక్షలు వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ ఇయర్ 3.5 దాకా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు పెట్టుబడి కానీ మన అంతా దీంతో మళ్ళీ స్టార్ట్ అయినట్టే. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చి నేను మొక్కలు గిట్ట అమ్ముకుంటాను. అన్ని సీజన్లో మొక్కలు అమ్ముకోవచ్చు. అట్లా బెనిఫిట్ ఇట్లా బెనిఫిట్ 2-in-1 ఉంది ఇది. అట్లా అయితే డ్రాగన్ రైతులు పెద్దగా ఆందోళన అవసరం లేదు మేడం. ఇంకా మన సీనియర్ వాళ్ళు గిట్ట ఉన్నారు, ఏమైనా ఉన్నారు వాళ్ళకి డౌట్లు ఉన్నా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. ఏమైనా డౌట్ ఉన్నా చెప్తాం మేము. అట్లే థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, మంచి సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.